మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను ఉప్పాడ నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. తుఫాను తీరం దాటడానికి ముందే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోత గురవుతుంది. ఉప్పాడు దగ్గర ఉన్నటువంటి ఇలా కోనపాపేట, సుబ్బంపేట, నాగాయంపేట, ఇలాగ అద్దారిపేట, ఇలా ముందుకు పోతే తిరువూరు ప్రాంతం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రోజునే ఈ యొక్క పోర్టుల నిర్మాణం కావచ్చు, లేకపోతే జట్టీల నిర్మాణం కావచ్చు, లేకపోతే సముద్రంలో వస్తున్న మార్పులు, లేకపోతే భౌగోళికంగా వస్తున్న మార్పుల కారణంగా పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతం అంతా కోత గురవుతుంది. కోత ప్రభావంతో వీరు కట్టడానికి కూడా కట్టిన తర్వాత పడిపోవడంతో దాన్ని అలా వదిలేశారు. ఆ పాకలు చూడండి, అక్కడ ఉన్నటువంటి కోత గురైనటువంటి ఇళ్ళు చూడండి. ఏదైతే వరుసగా ప్రతినిత్యం సముద్రం ముందుకి వస్తూ ఉంటుంది, వీరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వీరు బాధలువే. అధికార యంత్రాంగం వస్తూ ఉంటుంది, ఏదో కంటితుగా చిన్నపాటి సహాయం అందిస్తూ ఉంటుంది. దాని తర్వాత పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. ఈ పోర్టుకు సంబంధించి ఆ 2 పోర్టులో ఉన్నటువంటి షిప్పుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోర్టులోంచి బయటికి తీసివేశారు. ఎందుకంటే తుఫాను కాకినాడ తీర ప్రాంతంలోనే తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో షిప్పులు కావచ్చు, లేకపోతే అక్కడ వంటి పరిసరాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం సముద్రంలో ఉన్న షిప్పులన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి సముద్రం మధ్యలోనే లంగరేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే మునిగిపోతాయో, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ముంపు బారులు పడే అవకాశం ఉంది. వారందరినీ తరలించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీరంతా చిన్న పాకల్లో నిర్వహిస్తారు. వీరందరినీ కూడా పునరావాస కేంద్రానికి అధికార యంత్రాంగం తరలించింది. సాయంకాలం అంటే రేపు సాయంకాలం పెద్ద ఎత్తున ఈ తుఫాను విరుచుకుపడుతుంది. తీవ్ర గాలులు వస్తాయి. అలాగే పెద్ద ఎత్తున వర్షం వస్తుంది. ఈ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విపరీతంగా కోత గురవుతుంది. ఆ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం వీరందరినీ కూడా సహాయక శిబిరాలు అంటే పునరావాస కేంద్ర శిబిరాలకి తరలించడం జరిగింది. ఆస్తి నష్టం సీఎం చంద్రబాబు కావచ్చు పదే పలు మీటింగ్లు చేస్తారు. ఆస్తి నష్టంతో పాటు అసలు ప్రాణ నష్టం లేకుండా ఉండాలి. ఆస్తి నష్టం సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా అధికార యంత్రాంగంతో ఆయన పలు మీటింగ్లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంత తీర ప్రాంతాల్లో జిల్లా వెంబడి 5 రోజుల పాటు స్కూల్కి సెలవుడం జరిగింది. అత్యవసర సెలవులు ప్రకటించారు. అలాగే అధికార యంత్రాంగం సెలవులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరినీ కూడా తిరిగి సెలవులు వెనక్కి తీసుకుని విధుల్లోకి రావాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా మోహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోస్తా తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతం, సముద్రం తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు వారికి త్రాగునీరు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే అత్యవసర పరిస్థితులు ఏదైతే కావాలో వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బియ్యం, పప్పు, ఉప్పు వాటికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం చేసింది. ముందుగా వంట పదార్థాలు వండి పెట్టేవారిని కూడా సిద్ధం చేసింది. బాబు లేదు మీకు ఏమైనా తుఫాను వస్తున్న అధికార యంత్రాంగం ఏమైనా చెప్పిందా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళామని? చెప్పింది. ఎప్పుడు చెప్పారమ్మా? నిన్న సాయంత్రం నుంచి నల్లకాలం గడ్డకి చాలా పెద్ద ఇచ్చరానికి ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. వస్తుంది వచ్చేస్తుంది అంటే అలా జనాన్ని పైకి తీసుకెళ్ళడం వల్ల చెప్పారు కూడా. మీరందరూ మీ వాళ్ళందరూ వెళ్ళారా పునరావాస కేంద్రానికి? ఇంకా వెళ్ళలేదు. అందుకే పర్లేదు బాగుంది కదా, అందుకు ఇంకా ఇలా ఆగారన్నమాట. కాబట్టి వెళ్ళిపోయినకి సిద్ధపడరు, వెళ్ళిపోతారు సిద్ధపడుతున్నారు. మరి అక్కడ ఎక్కింది కదా పర్లేదు బాగుంది కదా అని అంతా ఆగారు. అది వచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు సాయంకాలం వెళ్ళిపోతారా? ఎప్పుడు అంటారు మీరు? అంటే సముద్రం గట్టిగా వచ్చేటట్టుందా లేకపోతే మామూలుగా వచ్చేటట్టుందా? గట్టిగా వచ్చేటట్టు. గట్టిగా మీకు తెలుస్తూ ఉంటుంది కదా, తెలిసిందేమన్నా? తెలుస్తుందండి.
ఇప్పటికీ తీవ్రంగా మారింది, ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఎలాగ అలలను బట్టి మీరు చెప్తూ ఉంటారు కదా. అదే అలా పెట్టి చెప్తుంది పొద్దున్నకి ఇప్పటికే చాలా దీనిగా మారిపోయింది. చంద్రగొండ కొద్ది తేడాగా అనుకున్నా వచ్చేసి పొద్దుకి వచ్చేసి ఇంకా దూరంగా వచ్చేసినట్టుంది. రాత్రికి ఎక్కువైపోయి వాడు కాపాడుతుంది కొండ ఇంకా దూరంగా ఉన్నారు కొండ. వెళ్ళి వాళ్ళు కొండ వెళ్ళిపోమని చెప్తున్నారు, జనం కూడా చెప్తున్నారు, వెళ్ళిపోతారు అనమాట. ప్రభుత్వం చేస్తున్నటువంటి హెచ్చరికలు మీరు కూడా ఆహ్వానిస్తున్నారు. మా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది. దాని ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారంగా ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. మేము కూడా సాయంకాలం వెళ్ళిపోతాం. మాకు సముద్రం మీద పూర్తి అవగాహన ఉంది. సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మేము అంచనా వేసుకుంటాం. ఆ నేపథ్యంలో ఈ తుఫాను తాకిడి కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు మాకు కూడా అంచనా వేస్తుంది. ఆ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలు మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి వీరంతా చెప్తారు. కెమెరా పర్సన్ శాస్త్రంతో దంతో రాజు కాకినాడ.